ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. శంషాబాద్ లో మహిళ దారుణ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు. నార్నూర్ ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ సంబరాలు, సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలు. తహసీల్దార్ బదిలీ రద్దుకు రైతుల డిమాండ్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విన్నపం. ఫిర్యాదు చేసిన బాధితురాలిపై పోలీసులు వేధింపులు, కాంప్రమైజ్ కావాలని ఒత్తిడులు. జమ్మికుంట పట్టణంలోని పలు బట్టల షాపుల్లో పనిచేసే 100 మంది గుమస్తాలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంషాబాద్ పరిధిలోని ఊట్పల్లి ఇంద్రనగర్లో మహిళను దారుణంగా హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న యాదమ్మ అనే మహిళను ఇంట్లోనే గొంతు కోసి హత్య చేసి దుండగులు పారిపోయారు. భర్త వదిలేసినప్పటి నుంచి తన ఇంట్లోనే బట్టలు కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్బీ మంజీరా మెజెస్టిక్ మాల్లో ప్రారంభమైన కళాధర్ శారీస్ను బుల్లితెర నటులు నవీన, నవ్యస్వామి, యాంకర్ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాధార శారీస్ వారు నూతన కలెక్షన్తో సరికొత్త శారీస్ మగువలు మెచ్చే విధంగా ఉంటాయని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చేసి అందరూ షాపింగ్ చేయండి తెలిపారు. Hi Andy, andarki namaskaram. So first of all, Shashank and Divya and Uncle and Auntie, congratulations. Thank you. Kaladhar Fabrics vari 5th branch actually. Kaladhar Sarees vari 5th branch. సో ఈ రోజుల్లో 1-2 బ్రాంచ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటేనే కష్టం. అలాంటిది 5th బ్రాంచ్ ఓపెనింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ క్వాలిటీ కానీ వారి డిజైన్స్ కానీ ఎలా ఉంటుంది అనేది వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్. అండ్ 20 years నుంచి వీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ క్వాలిటీ అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ యాక్చువల్లీ. సో కంగ్రాచులేషన్స్. 20 years నుంచి ఈ క్లాత్ ఫీల్డ్లో ఉన్నాము. ఇది 5th బ్రాంచ్. ఈ కుక్కడపల్లిలో మాకు కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నారు. ఇంతకుముందు మాది నల్లకుంట, శివం రోడ్, అటు అరుమకొండ, చెంపాపేటలో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయమంటే ఇప్పుడు కొత్తగా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాం. కస్టమర్ చాయిస్ ప్రకారం మా దగ్గర ఆల్ ఐటమ్స్ ఉంటాయి. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల వాలంటీర్లు రకరకాల పూలను పేర్చి బతుకమ్మ తయారు చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక పోలీసు అధికారి డి రమేష్ సతీమేతంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను
చాటుకునేటువంటిది. ముందుగా ఆడపడుచులకు సంబంధించినటువంటిది. అంటే ఇంతకుముందు ఈ ఫోన్లు, మొబైల్ కానీ టీవీలు కానీ ఏమీ లేకుండా ఆ రోజుల్లో ఏంటి అమ్మాయిలు అత్తగారింట్లోకి వెళ్ళినప్పుడు ఆడపడుచులు ఎప్పుడెప్పుడు మేము అమ్మవారింటికి వెళ్దామా అని ఎదురు చూసేవారు. మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వస్తారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పేసి ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ అమ్మ వాళ్ళకు, అమ్మా నాన్నలకు ఎంతో సంతోషము. అంటే ఆ 9 రోజులు ఈ పూల పండుగ బతుకమ్మ అనేటువంటిది ప్రకృతిని ఆరాధ దైవంగా చేసుకుని మనం పూలని ఆరాధించి ఆ 9 రోజులు ఏంటి పాటలు పాడుకుంటూ అంటే చప్పట్లతోటి గౌరమ్మని 9 రకాలుగా కొలుచుకొని 9 రోజులు ఈ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక గంజాయి మత్తులో యువత భవిష్యత్తును పాడు చేసుకుంటుందని, గంజాయి క్రయ విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో గంజాయి విచ్చలవిడిగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, వీటి ద్వారా అనేక మంది యువత చెడిపోతున్నారని, గంజాయి మత్తులో యువత భవిష్యత్తును పాడు చేసుకుంటుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, ఇది హోమ్ మినిస్టర్ గారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ గంజాయి చూసిన అధ్యక్ష గత కొన్ని సంవత్సరాలుగా మరి విచ్చలవిడిగా మరి మార్కెట్లో అమ్మడం దొరకడం అధ్యక్ష. మనం రీసెంట్గా కాబూల్ నుండి గుజరాత్ మీదుగా మన రాష్ట్రానికి రావడం, అదేవిధంగా పక్క రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నంలో పండించినటువంటి ఈ యొక్క గంజాయి మన రాష్ట్రం హైదరాబాద్కి పై నుండి సరఫరా కావడం అధ్యక్ష. ఇది ఒక అంతర్జాతీయంగా కూడా మరి అనేక నగరాల్లో అనేక గ్రామాల్లో పండించినటువంటి ఒక గంజాయి ఇక్కడ మన నగరానికి రావడం చూస్తూ ఉంటే అధ్యక్ష చాలా భయాందోళనకు గురి కలిగిస్తుంది అధ్యక్ష. ఈ యొక్క గంజాయి పండించిన వారు కానీ అంటే అధ్యక్ష, గంజాయి సరఫరా చేసిన వారిపైన అధ్యక్ష, గంజాయి అమ్మిన వారిపైన ఏ రకంగానైతే నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన కఠినంగా పీడీ యాక్ట్ చేస్తా ఉన్నామో కొత్త చట్టం తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ గంజాయి యొక్క దానిపైన పడి పిల్లలు, యువకులు, యువత అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారు అధ్యక్ష. ఈ యొక్క గంజాయి పైన ఎవరైతే అమ్మినా, పండించినా, సరఫరా చేసినా వారిపైన పీడీ చట్టం అమలు చేసే విధంగా కొత్త చట్టం తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు, నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ను బదిలీ చేయవద్దని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి జి అశోక్ రైతు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ రైతులకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తున్నారని, ఇటువంటి అధికారిని వేరే మండలానికి బదిలీ చేయడాన్ని రైతు సంఘాలు, రైతులు ఖండిస్తున్నామని అన్నారు. మండల కేంద్రంలో భూ సమస్యలు పరిష్కారం అయితే, లేదంటే అనేక ఇబ్బందులతో రైతులు సతమతమవుతున్నటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కానీ ఇటువంటిది విరమించుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్ని కూడా ఈ మద్దూరు మండలంలో కొనసాగించాలని చెప్పేసి మేము పదే కోరుతున్నాము. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో తన అభివృద్ధి నిధుల నుండి రాజ్యసభ బడుగుల లింగయ్య యాదవ్ కేటాయించిన 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా పరిషత్ పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వ్యాధి లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదల కొరకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా నిర్విరామంగా అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని అన్నారు. అందరూ కూడా బతుకమ్మ చీరలు, కొత్త చీరలు కట్టుకొని మరి సంతోషంగా పోయి బతుకమ్మ పండుగ జరుపుకోవాలని చెప్పి, దసరా పండుగ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ ఈ యొక్క బతుకమ్మ పండుగకు అందరూ కొత్త చీరలు ఉండవు. పైసలు ఉన్నమ్మ కొత్త చీర కొనుక్కుంటుంది. లేనోళ్ళు మంది ముఖం చూడొద్దని చెప్పి మీకు ఒక మేనమామగా లేక ఒక అన్నగా, ఒక తమ్మునిగా కేసీఆర్ గారు ఈ బతుకమ్మ చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం మొత్తంలో 333 కోట్ల రూపాయలు పెట్టి 1,08,00,000 మందికి ఈ యొక్క చీరలన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం అన్నిట్లో ముందుకు పోతున్నాం. మననే
కేసీఆర్నే ఒకనాడు పట్టుక రావాలి. ఇంకా నాకు బాధ్యత ఉంది. కేసీఆర్ ఇప్పట్లో వస్తాడా రాడా అని ముందల ఆయన కొడుకుని తీసుకొచ్చిన మీరు చూసిరో లేదో వాళ్ళందరూ కూడా. అయాల ఇంకా మన దురదృష్టం ఏంటంటే వర్షం మబ్బు గమ్ముతుంది, నగరకల్ల ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆయన ఆగిటట్లేదు. భోజనాలు గీజనాలు అన్ని ఏర్పాటు చేసినాం కానీ ఉండమ్మా, ఓ అమ్మా ఇంటికి పోయినా ముచ్చట పెట్టుకుందరు సాగు. అయితే కేటీఆర్ వచ్చినప్పుడే ఇన్ని ఇచ్చిన నేను ఎంపీ అయిన సంది సుమారు 1.5 కోటి దానికి ఇచ్చినట్టుంది. ఇప్పటికి నా నిధుల నుంచి 1 కోటి 1.5 కోటి. అయితే ఇంకా తెచ్చినవి వేరే ఉన్నాయి, ప్రభుత్వం నుంచి తెచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఈ కేటీఆర్ మొన్న వచ్చినాక మళ్ళీ వెంటబడి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పాతగా అయిందని చెప్పి దాన్ని అడిగినాం. తర్వాత హెల్త్ సబ్ సెంటర్ కూడా బిల్డింగ్ కావాలని అడిగినాం. ఇంకో 70 లక్షల సీసీ రోడ్లు అడిగినాం. కరెంటుకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ 5 అడిగిండు మీ సర్పంచ్, 5కు 5 వచ్చినాయి. ఆ పని కూడా స్టార్ట్ కాలే, శాంక్షన్ అయింది. మననే మంత్రి అంటే నేను బడి చేపించిన. మన ఊర్లో ఎక్కడ కూడా ఇక కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉండదు. చప్పట్లు కొట్టరేమరా. ఊర్లే ఆసాములకు ఉండదు, ఊళ్ళకు ఉండదు, ఎవరికి కూడా కరెంటు బాధ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అట్లనే ఇలా 200 రూపాయలు ఉన్న పింఛన్ 2000 చేసినాం. 1500 పింఛన్ వికలాంగులకు 3000 చేసినాం. ఏ ఆడబిడ్డ పెళ్ళైనా 1,116 ఇస్తున్నాం. రైతు బంధు కింద ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా ఎకరానికి 10,000 రూపాయలు. ఒక కేసు విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కాంప్రమైజ్ కావాలని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయారు. బాధితురాలి భర్తపై బాధితురాలి బంధువులు చేసుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన బాధితురాలిని పోలీసులు పోలీస్ స్టేషన్లో గంటల పాటు కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు కాంప్రమైజ్ కాకుంటే బ్రోతల్ కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపారు. నాన్ లోకల్ అని మమ్మల్ని పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కొడితే గనుక మా హస్బెండ్ని నేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను, నేను కూడా జైలు శిక్ష అనుభవిస్తాను. కానీ చేయలేదు. నాకు ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా నాకు న్యాయం చేస్తారా, ఒక ఆడపిల్లగా ఏం చేస్తారో నాకైతే ఒక న్యాయం కావాలి. ఇది నేనైతే మనస్ఫూర్తిగా రాయలేదు, నాతో బలవంతంగా రాయించారు. మా హస్బెండ్ని రిమాండ్ చేస్తా అని చెప్పి రాయించారు. నా పైన అది ఇవి కనుక ఇవన్నీ నేను మాట్లాడుతున్నానని చెప్పేసని నేను ఇంకా ఇలాగ మీడియా కానీ కమిషనర్ కానీ అక్కడికి కానీ ఇక్కడ కానీ వెళ్తే ఆల్రెడీ నా మీద కేసులు ఉన్నాయి, నేనేదో బ్రోతల్ కేసులు బుక్ చేస్తాము, ఆల్రెడీ ఆ అమ్మాయి మీద బ్రోతల్ కేసులు ఉన్నాయి, 2-3 కేసులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారంట అందరితో. అలా అని చెప్పేసి అని బంజారాహిల్స్ సిఐ దగ్గరికి వెళ్ళాను, ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను, అందరితో వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్గా నాకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంటే మరి పెద్ద పెద్ద రికమెండేషన్స్తోనూ డబ్బులతోనూ వెళ్ళాలేమో అని నాకు తెలియదండి ఇక్కడ ఎలా అని చెప్పేసి అని అది నేను అంటున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా ఒకటి కల్పిస్తున్నారు. నా పేరు మీద ఏదో చెన్నైలో కేసు ఉందంట, నిజంగా ప్రూవ్ చేయమని చెప్పండి, చెన్నై వచ్చి ప్రూవ్ చేయమని చెప్పండి. మా హస్బెండ్ చీట్ చేశారని చెప్తున్నారు, వాళ్ళకి చెన్నై పార్లర్ ఇప్పించి రమ్మనండి, చెన్నైలో మా మీద కేసు పెట్టమనండి, నేను వచ్చి ధైర్యంగా ఇది చేసుకుంటాను, నేను ధైర్యంగా పోరాడతాను. నిజంగా కేసు ఉంటే కనుక నిజంగా మా హస్బెండ్ తప్పు చేస్తే నేనే ధైర్యంగా మా హస్బెండ్ని పోలీసు వాళ్ళకి అప్ చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ని చంపేస్తాను, లేదు అంటే ఇలాగ పోలీస్ కేసులో ఇరికిస్తాను, పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని భయపెడుతున్నారు. నాకు కానీ నా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఎవరికైనా సరే నా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదన్నా జరిగింది అంటే కనుక గౌతమి, నరసింహ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి వాళ్ళ మేనమామ ఇది చూసుకుని చేస్తున్నారండి, ఆయన పేరు ప్రసాద్, ఆయన వచ్చి 420 చెన్నైలో అర్థమైందా, ఆయన వచ్చి నన్ను ఇలాగ ఇది చేస్తున్నాడు, ఆయన ఫోర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ మీద చేస్తున్నారు. సో వాళ్ళని మాకేదైనా జరిగితే మాత్రం వాళ్ళే పూచి 100%. పెద్దపల్లి జిల్లా తరతరాలుగా అంటరాని వారిని ఊరికి దూరంగా అణగారిన అణచివేయబడ్డ దళిత జాతికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం దళిత బంధు పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. లబ్ధిదారుల్లో లేనిపోని అపోహలు కల్పిస్తూ గ్లోబల్స్ ప్రచారం చేస్తూ బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని అన్నారు. దళిత వర్గానికి సమాజంలో సమాన హోదా కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని అన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వమే రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రజలు చెప్తున్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, కరెంటు వ్యవస్థ కావచ్చు, బీసీల యొక్క స్థితిగతులు కావచ్చు, ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాల యొక్క స్థితిగతులు కావచ్చు, రేపటి భవిష్యత్తులో రేపటి తెలంగాణలో ఎంత గొప్పగా ఉండాలో ఆ రోజే ఆలోచించినటువంటి దాంట్లో దళిత బంధు కూడా ఒకటి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క విషయానికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తూ ఈ రాష్ట్రంలో ముందడుగేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి ఒక మహత్కరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం, అది హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం, రాష్ట్రంలో నలుమూలల ఒక్కొక్క మండలాన్ని ఎన్నుకోవడం, ప్రతి నియోజకవర్గానికి ఒక 100 మందిని ఎన్నుకొని ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచంలో చాలా ఉన్నతమైనటువంటి దేశాలలో కూడా ఎక్కడ అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. ప్రపంచంలో అనేక దేశాలలో ఈ విధంగానే వివక్షకు లోనైనటువంటి అనేక జాతులు ఉన్నాయి. కానీ అంత అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఇటువంటి గొప్ప నిర్ణయం జరిగినటువంటి దాఖలాలు లేవు. మన దేశంలో కూడా దేశం నలుమూలలో ఒక పార్టీ కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక మనసున్న ముఖ్యమంత్రి కానీ దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించాలని ఆలోచించినటువంటి నాయకుడు కూడా ఎవరు లేరు ఈ దేశంలో. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బారుకుంటి అశోక్ కుమారుడు ప్రణయ్ టైజన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మొట్టమొదటి రైడర్గా గుర్తింపు పొందాడు. గత నెల 16వ తేదీన నార్త్ ఇండియా లడక్ బయలుదేరాడు. తిరిగి ఈ నెల 7వ తేదీన ఆదిలాబాద్ చేరుకున్నాడు. తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర రహదారి పెన్గంగా వద్ద తన కుటుంబ సభ్యులు స్నేహితులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని నిషేధించాలని, దానిపై అవగాహన కల్పించాలని నేను ఈ యాత్ర చేశానని రైడర్ ప్రణయ్ అన్నారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రణయ్ టైసన్. అండ్ నేను వచ్చేసి ఆదిలాబాద్ వాసిని. అండ్ ఆదిలాబాద్ నుంచి నేను లదాఖ్కు బయలుదేరాను. లదాఖ్ ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. మెయిన్గా వచ్చేసి లదాఖ్ అనేది మన భారతదేశంలో చాలా ఎత్తైన ప్రదేశం అండ్ చల్లనైన ప్రదేశం అది. అండ్ మన ఆదిలాబాద్ నుంచి నేనే మొట్టమొదటి రైడర్ని బయలుదేరింది. అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఆదిలాబాద్ నుంచి కూడా రైడర్స్ ఉన్నారని తెలియజేయడానికి నేను రైడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను సెప్టెంబర్ 16 రోజు రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇవాళ అక్టోబర్ 7 రోజు నేను మళ్ళీ తిరిగి రీచ్ అయ్యాను ఆదిలాబాద్కి. సక్సెస్ఫుల్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ మెయిన్గా వచ్చేసి మా డాడ్ అండ్ మమ్మీ బాగా సహకరించింది నాకు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందుకు కొనసాగాను. వాళ్ళు ప్రతి విషయంలో నన్ను అయితే దేంట్లో వెనుకపరచలేదు. ప్రతి విషయంలో నన్ను ముందుంచి నువ్వు చేయగలుగుతావు, కానీ నువ్వు ఏదైనా కానీ చేయగలుగుతావు అని సాధిస్తావు అని చెప్పేసి నన్ను ముందుకు ప్రొసీడ్ చేశారు వాళ్ళే. నా రైడ్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం మా పేరెంట్స్ మెయిన్. అండ్ మన ఆదిలాబాద్ కూడా దేనికేం తక్కువ కాదని తెలియజేయడానికే నేను ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేశాను. మన ఆదిలాబాద్లో కూడా చూడదగిన అందాలు చాలా ఉన్నాయి, చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైతే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తానో అక్కడ ఆ ప్లేసెస్ మాత్రం ఖరాబ్ చేయకండి. ప్లాస్టిక్ తోటి వాటర్ బాటిల్స్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని చెప్పేసి ఆ లొకేషన్ని, మంచి అందంగా ఉన్న లొకేషన్ని మాత్రం ఖరాబ్ చేయకండి. లొకేషన్స్ అయితే ఎన్ని అందమైన లొకేషన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను. అండ్ ఇకపై కూడా ఇక ముందు కూడా మన ఆదిలాబాద్ నుంచి ఏం తక్కువ లేదు అని ప్రూవ్ చేయడానికి నేను ఇంకా రైడ్లు కూడా చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామం మానవత్వాన్ని చాటుకుంది. దుబ్బాక ఎంపీటీసీ మాడూరి జ్యోతి మానవత్వం చాటుకున్నారు. దానిలో భాగంగా కరోనా సమయంలో కరోనాతో బాధపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి 15 రోజులకు సరిపడా కూరగాయలు, బియ్యం, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
తన సొంత ఊరు దుబ్బాకలో ఉన్న ప్రైమరీ స్కూల్కు గేటు చిన్నపిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సొంత డబ్బులతో ప్రైమరీ స్కూల్లో ఒక విద్యా వాలంటీర్ని నియమించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి నా ఏకైక లక్ష్యమని ఎంపీటీసీ మాడూరి జ్యోతి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా అందిస్తున్నామని చెప్పారు. సాగు కోసం 24 గంటల ఉచిత కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ, దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు నిరుపేదలకు కొత్త బట్టలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప, శ్రీహరి, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేడిపల్లి సునీత వెంకన్న, నూతి తిరుపతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు భారతదేశంలో 29 రాష్ట్రాలు, మన రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది మన దగ్గర. మిగతా 18 రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులు ఉన్న జాగాలలో ఒక్క కాడ కూడా ఇట్లా వృద్ధులను ఆదుకోవాలి, 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, లేకపోతే రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని, రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఆపాలని ఎవ్వరు కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంత గొప్పగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి సందర్భం వచ్చినప్పుడు మనం అండగా ఉండాలి. ఎన్నికల టైమే మనం వాళ్ళు కోరుకునేది, నాయకుడు కోరుకునేది ఎలక్షన్లలో నాకు ఓటేయాలని అనుకున్నాం. 5 ఏళ్ళు సేవ చేస్తారు, 5 ఏళ్ళు చేసిన తర్వాత నేను చేసినా ఇట్లా మంచి పనులు మళ్ళీ నాకు ఓటు వేయమంటేనేమో మంచి పనులు చేస్తే ఓట్లు ఎత్తారు, లేకపోతే ఓట్లు వేయరు జనరల్గా ఎవరైనా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్పగా చేస్తున్నది. మనం ఆ ప్రభుత్వం దిక్కు తప్పకుండా నిలబడాలి. మనము మన వంతు బాధ్యతగా మనం ఒకరితో నేర్పిస్తామా, మన ఇంట్లోతో నేర్పిస్తామా, ఎట్లయినా ఏదైనా ఏం చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఓటేపిస్తే మనకు కూడా తృప్తి, వాళ్ళకు కూడా మనం అది చేసిన వాళ్ళకి. ఇవాళ నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరూ కూడా కోరుకున్నారు ఏమనంటే, మాకు గుడి కావాలి, ఏళ్ళ తరబడి అవుతుంది, ఆ రోడ్డు మీదికైంది, మా గుడి కిందికైంది, నీళ్ళని నడుస్తున్నాయి, ఇవన్నీ అన్నారు. అన్నాక మనోళ్ళు కొంతమంది యూత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నారు, అన్న 5-10 లక్షలు ఇస్తే దాంట్లో అవుతుంది అని అన్నారు. కానీ హరీష్ రావు సార్తో మాట్లాడి, కుప్పలీశ్వర్ గారితో మాట్లాడి, ఇది మరి గుడి ఎస్టిమేషన్ ఎంత అవుతుందంటే 25 లక్షలు అవుతుంది అని అంటే 25 లక్షలు మంజూరు చేయించి 25 లక్షలను మొన్న ప్రొసీడింగ్ ఇప్పించి మొన్న కాంట్రాక్టర్ టెండర్ పిలిచి ఒక మల్లయ్య, ఏది కాంట్రాక్టర్ మల్లయ్యకు టెండర్ ఇప్పించి దాన్ని దగ్గరుండి చూసుకోవాలన్నా రవీందర్కు బాధ్యత. ఎందుకంటే ఎన్నికల ప్రచారంకి వచ్చి ఓట్లు అడిగి పోడు, ఏదో దులుపుకొని పోడు, ఏదో మాట్లాడి పోడు కాదు కదా. మనం ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి వాళ్ళకి కట్టుబడి ఉండి వాళ్ళకి సహాయం చేయడం అనేది ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా మా బాధ్యత. మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు. సరే రామగుండం నియోజకవర్గ ప్రజలు ఇచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసరికి నన్ను అయితే మీరు అందరు ఎమ్మెల్యేనే చూస్తారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఏమైనా సాయం దొరుకుతుంది కావచ్చు, మీ బిడ్డలకు ఇబ్బంది ఉన్నది, మీరు వచ్చిరు కాబట్టి ఇంత సాయం చేయదు అని అన్నారు. నాతో అవుతుంది కాబట్టి మీరు నన్ను అడుగుతాను. మరి అవుతుంది అని అనుకున్నప్పుడు నేను చేయకపోతే కూడా జీవితంలో పెద్ద తప్పు చేసి ఉన్నాయి. ఎందుకనంటే అయ్యేటువంటి పనులు చేయాలి, అది ప్రజలు మనకి ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. తర్వాత ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ వాహనదారులకు చెబురు కంపెనీలు చిక్కలు చూపిస్తుంటే, మరోవైపు పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్స్ అమర్చి మరింత ప్రజల్ని దోచుకుంటున్నారు కేటుగాళ్లు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో మైక్రో చిప్ల పెట్రోల్ తక్కువ పోస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న బంకును అధికారులు సీజ్ చేశారు. వలిగొండ మండలంకు చెందిన నరసింహారావు అధిక డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రీడింగ్, ట్యాపరింగ్ చేసే S76 అనే మైక్రో చిప్లను ఉమ్మడి నల్గొండలో పలు బంకులకు సరఫరా చేశాడు. హైదరాబాద్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు బంకుల్లో మైక్రో చిప్ అమర్చినట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మునగాల మండల కేంద్రంలో సందీప్ ఫిల్లింగ్ స్టేషన్లో గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ కొనుక్కునేటువంటి వినియోగదారులు అందులో చాలా తక్కువ వస్తుంది, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆ ఫిర్యాదులో భాగంగా మేము అట్టి బంకు మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా నిన్న ఈ లీగల్ మెంటాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి నేను, మా మునగాల ఎస్ఐ గారు సంయుక్తంగా అందరం కలిసి ఆ పెట్రోల్ బంక్ మీద దాడి చేసి చెక్ చేయగా ఆ టెక్నీషియన్స్ని పిలిపించి, ఆ బంక్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ పిలిపించి దాడి చేయగా అందులో ఒక 2 గన్నుల వద్ద పల్సర్ అనే ఐటెంలో లోపల చిప్లను పెట్టి మొత్తం వినియోగదారులందరూ కూడా మోసం చేస్తున్నట్టుగా తెలిసింది. చిప్లను పెట్టి ప్రతి లీటర్ కూడా ఒక 30 నుంచి 40 ml పెట్రోల్ డీజిల్ని ఆదా చేసుకుంటూ ఈ వినియోగదారులందరినీ కూడా మోసం చేస్తున్నట్టుగా నోటీసు రావడం జరిగింది. దానిలో భాగంగా పంచనామా నిర్వహించి లీగల్ మెంటాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అయింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియజేయడం జరుగుతుంది. జనగాం జిల్లా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో వయోవృద్ధులు సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కరుణశ్రీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మండల్ పిహెచ్సిలో ఎవ్రీ థర్స్డే రోజు ఎల్డర్లీ క్లినిక్ అని ఒకటి సెపరేట్గా ఉంటుంది. అంటే ఆ రోజు స్పెషల్లీ ఎల్డర్లీ పర్సన్స్ కోసం అనేసి ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీకు అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అంటే అందరికీ తెలుసు, బట్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ దెన్ ఆల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో కూడా మేము రెగ్యులర్గా అన్ని మరొకసారి హెడ్లైన్స్. శంషాబాద్ లో మహిళ దారుణ హత్య, కేసు నమోదు చేసిన పోలీసులు. నార్నూర్ ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ సంబరాలు, సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలు. తహసీల్దార్ బదిలీ రద్దుకు రైతుల డిమాండ్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విన్నపం. ఫిర్యాదు చేసిన బాధితురాలిపై పోలీసులు వేధింపులు, కాంప్రమైజ్ కావాలని ఒత్తిడులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.